షాబాదులో అత్యంత దారుణమైన సంఘటన. రాజకుమార్ అనే వ్యక్తి 6 వరుస హత్యల్ని చేపట్టారు. ఈ విధంగా సామూహిక హత్యలు చేపట్టారు. ఒకరి తర్వాత ఒకరు పిల్లల్ని, వృద్ధులని చూడకుండా కూడా చంపేశారు. అయితే రాజకుమార్ది దైవాలగూడ. ఇప్పుడు మనం దైవాలగూడలో ఉన్నాం. ఇదే నివాసంలో ఉంటున్నారు రాజకుమార్. ఇక్కడే ఉండేవారు. మే 16న కేసు నమోదైంది. ఫోక్సో కేసు నమోదైంది. బెయిల్ రావడంతో ఆ తర్వాత బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత అత్యంత కిరాతకమైన దారుణానికి ఒక రాక్షసుల్లా మారిపోయాడు రాజకుమార్. భార్యని కావచ్చు, 2 పిల్లల్ని అర్ధరాత్రి తర్వాత అత్యంత కిరాతకంగా కత్తితో పొడిచి చంపారు. అత్యంత దారుణమైన సంఘటన. 2 కొడుకుల్ని చంపేసి ఆ తర్వాత భార్యను కూడా చంపేశారు. ఆ మైనర్ బాలికను కూడా తీసుకొచ్చేసి ఇదే దైవాలగూడ చెరువు శివారులో అత్యంత దారుణంగా చంపేశారు. ఈ విధంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. ఇక్కడ క్లూస్ టీమ్ డాగ్ స్క్వాడ్ తోటి ఈ విధంగా సేకరించారు. అయితే ప్రస్తుతం రాజకుమార్ పరాల్లో ఉన్నారు. చూడొచ్చు, చిన్న పిల్లల చెప్పులు కూడా చూడొచ్చు. చిన్న పిల్లల ఇవన్నీ కూడా ఆ చెప్పులు కూడా రాజకుమార్కు సంబంధించిన చెప్పులు, రాజకుమార్ పిల్లలకు సంబంధించిన చెప్పులుగా గుర్తించారు. ఎందుకు ఇంత దారుణాన్ని కొడిగట్టారు? చిన్నపిల్లల్ని ఎందుకు చంపాల్సి వచ్చింది? సొంత భార్యని ఎందుకు చంపాల్సి వచ్చింది అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. గతంలో కూడా రాజకుమార్ ఇదే విధంగా ఉండేది. భార్యతో తరచూ గొడవ పడటం, అంతేకాకుండా భార్యతోటి గొడవ పడటంతో పాటు మందు, అంటే పురుగుల మందు తీసుకొచ్చేసి అందరం కూడా చనిపోదామని గతంలో కూడా బెదిరించినట్లు కూడా స్థానికులు, అంతేకాకుండా రాజకుమార్ అత్త కూడా, అంటే రాజకుమార్ భార్య వాళ్ళ తల్లి కూడా అదే అంశాన్ని చెప్తుంది. గతంలో అనేక రకాలుగా హింసించేది భార్యని, పిల్లల్ని హింసించి చంపేస్తానని గతంలో అంటుండేవారు. దాన్ని పెద్దగా పట్టించుకోకపోయేది. అయితే ఇప్పుడు ఏకంగా ఏ విధంగా అయితే అన్నాడో అన్నంత పని చేశారు. ఈ విధంగా హత్య చేశారు. భార్యని సంపాదించింది, పిల్లల్ని సంపాదించింది పోలీసులే తేల్చాల్సి ఉంది. అయితే రాజకుమార్ ప్రస్తుతం పరారులో ఉన్నారు. రాజకుమార్ కోసం 6 ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్నారు. కెమెరా ముత్యంగా రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.